శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన కుటుంబంలో చాలా రకాల ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కదా! అయితే ఆ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం కోసం ఈ స్తోత్రంను ఒక 6 నెలలు పారాయణ గావించి చూడండి. ఆ మార్పుని మీరే గమనిస్తారు. మీ సమస్యలు తీరిన తర్వాత కూడా ఈ స్తోత్రంను పారాయణ గావించడం మర్చిపోవద్దు. ఆ స్తోత్రం ఏంటో తెలుసుకుందాం. శ్రీ ధనలక్ష్మి స్తోత్రం. శ్రీ ధనదా ఉవాచ దేవి దేవముపాగమ్య నీలకంఠం మమ ప్రియం కృపయా పార్వతీ ప్రాహ శంకరం కరుణాకరం. శ్రీదేవి ఉవాచ బ్రూహి వల్లభ సాధూనాం దరిద్రానాం కుటుంబినాం దరిద్రదలనోపాయమంజ సైవ ధనప్రదం. శ్రీ శివోవాచ పూజయాన్ పార్వతీ వాక్యమిదమహమహేశ్వరः ఉచితం జగదంబాసి తవ భూతానుకంపయా ససీతం సానుజం రామం సాంజనేయం సహానుగం ప్రణమ్య పరమానందం వక్షేహం స్తోత్రముత్తమం. ధనుదం శ్రద్ధదానానం సత్యః సులభకారకం యోగక్షేమకరం సత్యం సత్యమేవ వచో మమ పఠంతః పాఠయంతోపి బ్రాహ్మణైరాస్తికోత్తమైః ధనలాభో భవేదాశు నాశమేతి దరిద్రత భూభవం భావం భూత్యే భక్తికల్పలతాం శుభం ప్రార్థయేత్తం యథా కామం కామధేనుస్వరూపిణీం ధనదే ధనదే దేవి దానశీలే దయాకరే ధర్మదే త్వం ప్రసీద మహేశాని యథార్థం ప్రార్థయామ్యహం. ధరా అమర ప్రియే పుణ్యే ధన్యే ధనదా పూజితే సుధనం ధార్మికే దేహి యజమానయ సత్వరం రమ్యే రుద్రప్రియే రూపే రామరూపే రతిప్రియే శిఖిసక మనోమూర్తే ప్రసీద ప్రణతే మయి. ఆరక్తచరణాంబోజే సిద్ధి సర్వర్థదాయకే దివ్యంబరధరే దివ్యే దివ్యమాల్యానుశోభితే సమస్తగుణ సంపన్నే సర్వలక్షణలక్షితే శరచంద్రముఖే నీలే నీల నీరజలోచనే చంచారికచాముచారు శ్రీహర కుటీలాలకే స్తుతే భగవతి మాతః కలకంఠరావాంనృతే హస అవలోకనై దివ్యే భక్త చింతాపహారికే రూపలావణ్య తారుణ్య కారుణ్య గుణభాజనే క్వనత్కంకణ మంజీరే లసిల్లలాకారాంబుజే రుద్ర ప్రకాశితే తత్వే ధర్మాధారే ధరాలయే ప్రయేచ యజమానయ ధనం ధర్మైక సాధనం మాతస్వం మే విలంబేన దిశస్వ జగదాంబికే కృపయా కరుణాగారే ప్రార్థితం కురు మే శుభే. వసుదే వసుధారూపే వసువాసవ వందితే ధనదే యజమానయ వరదే వరదా భవం బ్రాహ్మణ్యే పూజ్యే పార్వతీ శివశంకరే స్తోత్రం దరిద్రత వ్యాధిశమనం సుధనప్రదం శ్రీకరే శంకరే శ్రీదే ప్రసీద మయి కింకరే పార్వతీశ ప్రసాదేన సురేశ కింకరేరితం శ్రద్ధయా ఏ పఠిష్యంతి పాఠయిష్యంతి భక్తితః సహస్రమయుతం లక్షం ధనలాభో భవేత్ ధ్రువం. ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయ చ భవంతు తత్ప్రసాదాన్మే ధనధాన్యాది సంపదః. ఇది శ్రీ ధనలక్ష్మీ స్తోత్రం. ధనదాయ నమస్తుభ్యం నిధి పద్మాధిపాయ చ భవంతు తత్ప్రసాదాన్మే ధనధాన్యాది సంపదః. ఈ చిన్ని శ్లోకంను కూడా ఉదయం సాయంత్రం మర్చిపోకుండా చదవటం వలన మనకు అనేక ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. స్వస్తి. సర్వం శ్రీ జగదంబార్పణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ మిత్రులకు అనేక ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీ జగదంబార్పణం. ఈ వీడియో చాలా ఉపయోగకరమైనది. తప్పకుండా ఒక లైక్ చేయండి. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణేషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. సర్వం శ్రీ జగదాంబ పాదాచరణారవిందార్పణమస్తు. స్వస్తి.